చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అన్ని మండలాల్లో పూర్తి చేసేసుకున్నాము. చివరిగా వెంకటాచలం మండలంలో సర్వేపల్లి పంచాయతీలో ఇంటింటికి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఇచ్చిందేంటి, మీకు వచ్చిందేంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ఆ మేనిఫెస్టోలో మీకు జరిగిన నష్టం ఏంటి, దానికోసం ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం. అయితే ప్రజలు కూడా మాకు ఇంత నష్టం జరిగిందా అనేటువంటి విషయం చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తల్లికి వందనం వచ్చిందా, ఒక రైతు భరోసా వచ్చిందా అంటున్నారు. కానీ అది కూడితే వాళ్ళకి ఇచ్చినటువంటి మోసపు హామీలు ఇంత నష్టపోయామా అనేది జనాలకి ఎంతో కష్టంగా కూడా ఉంది. అంటే నమ్మి ఓటేసాము. ఒకటి, ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పోయాయి. ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాలంటీర్లు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. జనాల్లో వాలంటీర్ల సంస్థ కేవలం ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశమే కాదండి, ఈరోజు విలువలు మర్చిపోతున్నటువంటి సమయంలో పెద్దవాళ్ళని రోడ్డు మీద వదిలేస్తుంటే పెద్దలకు పిల్లల చేత పనులు చేయించేటువంటి ఒక సాంప్రదాయాన్ని కూడా తీసుకొని వచ్చినటువంటి సంస్థ అది. అటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు లేదు. దాని చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇచ్చేవాళ్ళు, పెన్షన్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళని పట్టించుకునే నాదుడు లేరు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరూ కూడా ముందుకొచ్చి పెద్దవాళ్ళని ఆదరించి చూసుకునేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు మా దగ్గరకు వస్తే మాకు పెన్షన్ రావట్లేదు అని చెప్పి చాలామంది ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వెళ్ళి ప్రయత్నిస్తుంటే మీరెవరు వస్తున్నారు, మీరెందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద కేసులు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, ప్రజల పక్షం నిల్చొని మాట్లాడుతున్నాం. మేము మాట్లాడడం మానేయాలి అని అంటే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు పూర్తి చేయండి, చేయాల్సినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయండి. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద మీరు ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని పీటీ వారెంట్లు వేశారు? ఆయన ఏమన్నా దొంగ, దోపిడీదారా, ఏమన్నా 10 పైసలు అక్రమంగా సంపాదించుకున్నాడా? ఏది ఒక్క సాక్ష్యం చూపించండి, ఒక్క సాక్ష్యం. ఇప్పుడు నేను చెప్తానండి, ఫలానా ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు అవినీతి అంటే, అది సాక్ష్యం కాదు. నాకు ఆయన మీద కష్టం ఉంటే నేనేం చెప్తాను.